భయం ఉండాలా. ఒకప్పుడు సురేంద్ర బాబులు, అవును. డిటి నాయకులు వీళ్ళందరూ అట్లా చేయబట్టి భయం వేసిన రౌడీలు అంటే జనానికి ఒక భయం పోతుంది, రౌడీలకు ఒక భయం పుడుతుంది. అది చేయడంలో తప్పే లేదు. కాబట్టి ఆ కాన్సెప్ట్ ఓకే అని చెప్పా. తర్వాత అత్యాచారం చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, హింస చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ ఇన్సిడెంట్ తర్వాత? వాళ్ళు ఎందుకు కొట్టలట్లాగా? కొట్టాల్సింది వాళ్ళని కదా. ఈ ముగ్గురికి సంబంధించిన కేసులు జనానికి పెద్దగా తెలియదు, వీళ్ళు చెప్తే తప్ప. అది కూడా ఎఫ్ఐఆర్ల నెంబర్ల పేర్లు చెప్తే తప్ప. బట్ ఒక్క కానిస్టేబుల్కి ఎదురు తిరిగారన్న ఒక్క పాయింట్ మాత్రమే అక్కడ అందరికీ తెలిసిన పాయింట్. కొట్టారా, కొట్టు పేరు వీళ్ళ మీద ఏదో చాలా ఉన్నాయి అన్నటువంటి పాయింట్ తీసుకెళ్లారు. ఇక అవన్నీ లైన్ లోకి తెచ్చారు. బట్ ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయి కదా, ఈ కేసుల్లో ఎందుకని అట్లా కొట్టరు? వీళ్ళని కదా కొట్టాల్సింది. చిన్న పసిపాప మీద అత్యాచారం చేశాడు, వాడిని తెచ్చి రోడ్డు మీద చితకబాదు. మీరు చెప్పారే నేల నాకిచ్చేస్తాని, వాడి నాకిచ్చు నేల పిసికి పారేస్తా అంటున్నారే, వాళ్ళని కదా పిసకాల్సింది. దొమ్మి చేస్తున్నాడు. నిన్న అదే తెనాల్లో ఇద్దరు వృద్ధురాళ్ళని చంపేశారు, ఒక మహిళ ఇంకో ఇద్దరు కలిసి. వాళ్ళని